హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా మేల్కొలుపు ప్రార్థన సహవాసం కొరకే ఎదురు చూస్తూ ఉన్నారని, ఈ మాటలు ఆసక్తితో వినాలని మీ యొక్క హృదయాలు పురుకొల్పబడుతున్నాయని నేను నమ్ముచున్నాను. ఈ వాక్య పరిచర్యకు అలవాటు పడినటువంటి ప్రాణాలు, హృదయాలు, జీవితాలు దాని కొరకే ఎదురు చూస్తూ ఉంటాయని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యమనే కాదు, మనము దేనిని అలవాటు చేసుకుంటే అదే మనకి అలవాటుగా మార్చబడుతూ ఉంటుంది. రోజు ఒకే రకమైనటువంటి టూత్పేస్ట్ని వాడడం మీకు అలవాటు అవుతే ఆ టూత్పేస్ట్నే ఎప్పుడూ వాడాలనిపిస్తూ ఉంటారు. ఆ టూత్పేస్ట్ స్థానంలో ఇంకొక బ్రాండ్ కానీ ఇంకొక ఫ్లేవర్ కానీ వస్తే మీకు అసలు ముఖం కడుక్కున్నట్టుగా లేదా మీ దంతాలు శుభ్రపరుచుకున్నట్టుగా అనిపించదు. ఎందుకంటే ఉదయమననే మీరు ఒక రకమైనటువంటి టూత్పేస్ట్కి అలవాటు పడి ఆ టూత్పేస్ట్తో మీరు శుభ్రపరచుకున్నట్టు ద్వారా మీ యొక్క నోరు శుభ్రపరచబడుతుంది. దానిలో చక్కటి గుణాల వలన నీ యొక్క మరి ఆ మౌత్ అనేది శుభ్రపరచబడుతుందని, నోరు అనేది శుభ్రపరచబడుతుందని నువ్వు బలంగా నమ్ముతావు. అలాగే కొంతమందికి అలవాట్లు ఉంటూ ఉంటాయి. ఒక టీ తాగితే ఆ బ్రాండెడ్ టీనే అలవాటు పడి దానినే తాగుతూ ఉంటారు. కొంతమందికి 3 రోజెస్ ఆ టీ తప్ప ఇంకో టీ తాగితే వారికి తాగినట్టుగా అనిపించదు, అది ఒక అలవాటు. కొంతమందికి తాజ్ టీ, ఆ టీ తప్ప ఇంకో టీ తాగితే వారికి తాగినట్టుగా అనిపించదు. కొంతమందికి కాఫీ అలవాటు ఉంటుంది, ఆ కాఫీ తప్ప మరికి ఏది తాగిన వారికి ఉదయంన తాగినట్టుగా అనిపించదు. ఎందుకంటే అలవాటు పడినటువంటి హృదయాలు, అలవాటు పడినటువంటి ప్రాణాలు. అలాగే వాక్యమునకు మీ హృదయము అలవాటు పడితే, వాక్యమునకు మీ జీవితాలు అలవాటు పడితే, వాక్యము కొరకు మీ ప్రాణాలు అలవాటు పడితే, ఈ వాక్యము కొరకే మీరు ఎదురు చూస్తూ ఉంటారని, ఈ వాక్యము కొరకే మీరు ఆరాట పడుతూ ఉంటారని, ఈ వాక్యము కొరకే ఆశతో ఈ ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారని మా నమ్మకం. అందుకనే మీ ఆశను మేము ఎక్కడా కూడా నిరాశపరచకుండా ప్రయాసతో ఉదయముననే ఈ వాక్యం అనేటువంటి జీవాహారమును మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వాక్యము ద్వారా మీరు బలపరచబడాలని, ఒక ఉత్తేజము, ఉజ్జీవము మీలో కలగాలని మా యొక్క ప్రయాస. అంతేకాదు ఈ వాక్యము ద్వారా మీ మార్గములు సరిచేయబడాలని, మీ క్రియలు దిద్దుబాటు చేయబడాలని మా యొక్క ప్రయాస. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనములో ప్రవక్త ద్వారా సెలవివ్వబడుతున్న మాట ఏమిటంటే, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఉదయముననే ఈ వాక్యమును మీకు అందించుటకు గల కారణం ఏమిటంటే, మీ మార్గాల్ని, మీరు చేసే క్రియల్ని మీరు ఎప్పటికప్పుడు దిద్దుకోవాలని. కాఫీ ఎందుకు తాగుతాం? ప్రతిరోజు తాగుతున్నాము కదా, ఈరోజు కూడా ఎందుకు తాగాలి? తాగాలి. ఎందుకు తాగాలి అంటే, అలవాటు పడినటువంటి ప్రాణము ఆ కాఫీ తాగినప్పుడు నీ బాడీలో వచ్చేటటువంటి ఆ ఉజ్జీవము, బాడీలో వచ్చేటటువంటి ఆ శక్తి, అది నువ్వు రుచి చూసావు, అనుభవించావు. కాబట్టి ఈరోజు తాగకపోతే నాలో ఆ బలం లేదు, లేకపోతే ఇంకా కాఫీ తాగలేదనేటువంటి ఒక బలహీనత నేను కృంగదీస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఆ బలము కొరకే వేచి చూస్తావు. అది తాగేటంత వరకు ఆరాటంతో నీ నాలుక, నీ ప్రాణము మరి తప్పిస్తూ ఉంటా. ఒక అరగంట, గంట నీకు ఉజ్జీవాన్ని ఇచ్చేటువంటి ఒక కప్పుడు కాఫీ కోసమే నీ నాలుక, నీ ప్రాణము అంత తహతహలాడుతూ ఉంటుంటే, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ లైఫ్ని అమాంతంగా మార్చేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యము కొరకు నువ్వు ఇంకా ఎంత ఎక్కువ ఆరాటముతో, తపనతో, తాపత్రయంతో ఎదురు చూడాలి. నువ్వు అలా ఎదురు చూస్తూ ఉంటావనే
ఉదయమని నీ వాక్యమును మేము ముందుకు తీసుకొస్తున్నాం. ప్రియ సహోదరుడా, ఈ వాక్యము ద్వారా ఈరోజు సెలవివ్వబడుతున్న మాట ఏమిటంటే, నీ మార్గములను నీ క్రియలను దిద్దుకొనుడి. కొంతమంది మోసకరమైన మాటలను ఆధారంగా చేసుకుని సరైనటువంటి త్రోవలో నడవలసిన వారు వంకర త్రోవలోకి వెళ్ళిపోతూ ఉంటారు. యథార్థమైనటువంటి మాటలను అనుసరించక యథార్థకు దూరమైనటువంటి మాటలను విని ఆత్మీయ స్థితిని పాడు చేసుకునేవారు చాలామంది ఉంటారు. ఎదుటివాని మీద అన్యాయపు తీర్పులు తీరుస్తూ, ఎదుటివాని యొక్క క్రియలను ప్రశ్నిస్తూ మన ఆత్మీయ స్థితి డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని కూడా గ్రహించకుండా ఇదే పనిగా పనిగట్టుకుని చేసేవారు ఉంటారు. పదే పదే నిందలు వేసేవారు ఉంటారు. ప్రియ సహోదరా, ఇలాగ మన ఆత్మీయ జీవితంలో మన యొక్క ఆత్మీయ స్థితిని డ్యామేజ్ చేసేవి, పాడు చేసేవి చాలా మనం చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. వాటికి స్థానం ఇస్తూ ఉంటాం, పర్వాలేదు లేనట్టుగా సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటాం. తెలిసిన వాటిని చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేయము. ఇక తెలియకపోతే ఇక ఏ గొడవ లేదు, కానీ తెలిసినా కానీ చక్కబెట్టుకోం. తెలియకపోయినా ప్రియ సహోదరుడా, సహోదరి, అది నీకు దోషమే, నేరస్థాపన చేస్తుందన్న విషయాన్ని గ్రహించు. ఈ ఉదయకాల సమయంలో నీ మార్గములను నీ క్రియలను దిద్దుకోవడానికి ప్రయత్నం చేయి. నీ మార్గములలో ఉన్నటువంటి అక్రమ నడవడిక, నీ క్రియలలో ఉన్నటువంటి అన్యాయపు స్థితిని దిద్దుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రియ సహోదరుడా, ఈ మార్గాలు సరళం చేయబడినప్పుడు, నీ క్రియలు సరైనటువంటి క్రియలుగా ఎంచబడుతున్నప్పుడు దేవునికి వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, నీ క్రియలకు తగిన ఫలము దేవుడు నీకు అనుగ్రహిస్తాడని. కాబట్టి నీ క్రియలు ఎప్పుడు కూడా నీకు ఫలాన్ని తీసుకొచ్చేవిగా ఉండాలి. నీ క్రియలు ఎప్పుడు కూడా నీకు మంచి ఫలాన్ని అందించేవిగా ఉండాలి. నీ క్రియలు ఎప్పుడు కూడా నీకు చక్కటి ఆత్మీయ స్థితిని కలుగజేసేవిగా ఉండాలి. నీ క్రియలు ఎప్పుడు కూడా నీవు మంచి ఫలములు ఫలించేటటువంటి స్థితిలోనికి నేను నడిపించేవిగా ఉండాలి. నీ క్రియల వలన ఎదుటివారు హాయిని పొందుకోవాలి. నీ క్రియల వలన ఎదుటివారు ఆనందాన్ని పొందుకోవాలి. నీ క్రియల వలన నీ కుటుంబీకుల భవిష్యత్తును నువ్వు తీర్చిదిద్దగలగాలి. నీ క్రియల వలన నీవు పనిచేస్తున్నటువంటి జాగాలో ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పబడాలి. నీ క్రియల వలన మరి నలుగురికి ప్రయోజనకరమైనటువంటి పనులు జరగాలి. అలాగని క్రియలు ఉన్నాయా? దిద్దుకో సహోదరుడా, దిద్దుకో ఓ సహోదరి. ఈ ఉదయకాల సమయంలో మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా మరి చక్కటి కాఫీ లాంటి మాట మీకు చెప్తున్నాను. ఒక చక్కటి టీ తాగే అలవాటు ఉన్న వారికి ఒక చక్కటి టీ మాదిరి వాక్యాన్ని మీకు చెప్తున్నాను. ఉదయమననే సోడంబలు తాగే అలవాటు ఉన్నటువంటి వారికి చెప్తున్నాను. ఒక చక్కటి సోడంబలు లాంటి వాక్యాన్ని మీకు చెప్తున్నాను. ఉదయమనే కషాయము తాగేటటువంటి అలవాటు ఉన్నవారు ఉన్నారు. వేపాకు జ్యూస్ తాగేవారు అలవాటు ఉన్నవారు ఉన్నారు. లేకపోతే మరొక కషాయము తాగి మరి ఆ కడుపులో ఉన్నటువంటి మాలిన్యం అంతటిని కడిగేసుకునే వారు ఉన్నారు. అలాంటి చక్కటి కషాయము లాంటి వాక్యమును మీకు అందిస్తున్నా. ఏమిటి మాట అంటే, నీ మార్గములను నీ క్రియలను దిద్దుకో. నీవు ఏదైతే ఉదయముననే సేవించి తాగి పానము చేసి నీ ఆరోగ్యమునకు లేదా నీ బలమునకు ఒక ప్రేరేపణగా లేదా ఒక ప్రేరణగా ఒక మరి దాన్ని ఒక విధమైనటువంటి శక్తిని కలుగజేసేటటువంటి ఎలిమెంట్గా నువ్వు ఏ విధంగా అయితే వాడుకుంటావో, నీ జీవితాన్ని ప్రేరేపించేటువంటి ఎలిమెంట్గా ఈ వాక్యాన్ని స్వీకరించు. ఇది ఒక గంట కోసమో ఒక రోజు కోసమే కాదు ప్రియ సహోదరుడా. నీ జీవితానికి సరిపడ వాక్యము, నీ జీవితానికి సరిపడ మాట ఈ ఉదయకాల సమయంలో అందిస్తున్నాం.
ఏమిటి అంటే నీ మార్గములను, నీ క్రియలను దిద్దుకో. దేవుడు నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు. ఇంకా సమయం ఉంది. ఈ సమయాన్ని నువ్వు పొందుకున్నావు. ఈ సమయంలోనే నువ్వు ఉన్నావు. ఇప్పుడే దిద్దుకో, ఇప్పుడే సరి చేసుకో. దేవుడు చక్కటి భవిష్యత్తుని నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఆ భవిష్యత్తు నీదే. ఆ భవిష్యత్తు నీ సొంతమే. దాన్ని సొంతం చేసుకో. దేవుడు నిన్ను నిండారుగా దీవించబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలని దేవా, ఈ ఉదయ కాలము చక్కటి మాట ద్వారా మీరు మాతో పలకరించారు. మా యొక్క మార్గాలను, మా యొక్క క్రియలను మేము దిద్దుబాటు చేసుకోవాలయ్యా. మోసపూరితమైనది మాలో ఉందా? దోషపూరితమైనది మాలో ఉందా? యథార్థరహితమైనది మాలో ఉందా? నష్టము కలిగజేసేది మాలో ఉందా? హాని కలిగజేసేది మాలో ఉందా? వక్రమమైనటువంటి మార్గం మాలో ఉందా? ఇదిగో నేను ఈ ఉదయకాల సమయంలో మేము సరి చేసుకొని, దిద్దుబాటు చేసుకొని, మా భవిష్యత్తు కొరకై ఇప్పుడే చక్కటి పునాది వేయడానికి సహాయం దయచేయండి. చక్కటి అడుగు మా భవిష్యత్తు కొరకై ఇప్పుడే వేయడానికి సహాయం దయచేయండి. ఈ మాటల ద్వారా ఆదరించబడుతున్న, ఈ మాటల ద్వారా బలపరచబడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించి అద్భుతమైనటువంటి దీవెనలతో నింపమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.